హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా యాత్ర. ఈరోజు మనము వంకాయ ఆలు మిక్స్డ్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ముందుగా మనము లేత వంకాయలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి ఉంచుకోవాలి. ఎప్పుడైనా వంకాయలు కట్ చేసినప్పుడు సాల్ట్ వాటర్లోనే వేసుకోవాలి, లేదంటే వంకాయ ముక్కలు నల్లబడిపోతాయి కదా. ఇప్పుడు మనము ఇవి మొత్తం పొడవుగా కట్ చేసుకున్న తర్వాత 2 ఆలుగడ్డలు కూడా తీసుకొని అది పైన పొట్టు మొత్తం తీసిన తర్వాత ఆలుగడ్డలను కూడా మనం పొడవుగానే కట్ చేసుకుందామండి. మనం ఇక్కడ కర్రీ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేసామనుకోండి అవి చాలా ముద్దగా అయిపోతుంది. ఇలా పొడవుగా కట్ చేసుకున్నాం అనుకోండి ముక్క ముక్క విడిగా ఉంటుంది. ఇప్పుడు మనము ఒక 2-3 టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అది వేడి అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చెనగపప్పు, మినపగుండ్లు వేసుకొని ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై అయ్యాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము వంకాయ ముక్కలు అలాగే ఆలు ముక్కలు మొత్తం వేసేసిన తర్వాత పసుపు, అలాగే రుచికి తగినంత కారము, ఉప్పు, 1/2 స్పూను ధనియా పౌడరు, 1 స్పూను ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇవి మొత్తం వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేయాలి కర్రీ. ఇలా మిక్స్ అయిన తర్వాత మనము ఒక చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకున్నామనుకోండి ఇవి కుక్ అవుతానికి చిన్న గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు మనము హై ఫ్లేమ్లో పెట్టుకున్నామనుకోండి స్టవ్ 2 విజిల్స్కే కుక్ అవుతుంది. లేదనుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే 1 విజిల్కే కర్రీ మొత్తం మంచిగా కుక్ అయిపోతుంది. మీరు కావాలంటే కడాయిలో కూడా చేసుకోవచ్చు, కానీ మనకి త్వరగా కావాలనుకున్నప్పుడు ఇలా కుక్కర్లో చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చి ఇలా మంచిగా కుక్ అయింది కదా. ముక్క మాత్రం విడివిడిగా ఎంత బాగుందో చూడండి. ఇలా ఎప్పుడైనా కర్రీకి కుక్కర్లో వేసేటప్పుడు మనము ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము చపాతీ ప్రిపేర్ చేసుకుందాము ఇందులోకి కూరలోకి. ఇప్పుడు మనం చపాతీ పిండి కలిపేటప్పుడు ఎప్పుడైనా మీరు ఒక చిన్న గ్లాసు పాలు పోసుకున్నారనుకోండి చపాతీలు చాలా మృదువుగా వస్తాయి. నేను ఇక్కడ అసలు చపాతీలలో ఆయిల్ వేయనండి. చపాతీలు మొత్తం ఇలా పుల్కాల మాదిరి తయారు చేసుకున్న తర్వాత లాస్ట్లో నేను కొద్దిగా నెయ్యి అప్లై చేస్తాను. చపాతీకి మధ్యలో కొద్దిగా నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక రోజంతా ఉన్నా కూడా చపాతీలు అయితే గట్టిపడవు, చాలా మెత్తగా ఉంటాయి. ఇప్పుడు మనము నైట్ డిన్నర్లోకైనా లేదా మధ్యాహ్నం ఆఫీసులకి లంచ్ తీసుకెళ్లే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుందండి. చూడండి వంకాయ చపాతీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలుపగలరు.